అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి డిసెంబర్ 30, 31 అలాగే జనవరి 1వ తారీఖుల్లో మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు, వీరి జీవితంలో రాబోతున్నటువంటి మార్పుల గురించి తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందుగా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్. మీకు ఏ సమస్య ఉన్నా కానీ కేవలం 24 గంటల్లో తగినటువంటి పరిష్కారం లభించబడును. 9381918252 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు, ఒకసారి ప్రయత్నించండి. ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం. మరి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి అనేది ఈ వీడియో రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చూడండి. అలాగే ఈ రోజున ఈ వీడియో అనేది తప్పకుండా మీ ముందుకు వచ్చిందంటే యాదృచ్ఛికంగా రాలేదండి. అంటే మీరు నిజంగా ఈ మాటలు వింటున్నారంటే మీకోసం మాత్రమే చెప్పబడుతున్నాయి. అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి ఈ సమయం, మీరు కూర్చున్నటువంటి స్థలం, మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా యాదృచ్ఛికం అనేది కాదు. ఈ వీడియో మీకు కనిపించడానికి కూడా ఖచ్చితమైనటువంటి కారణం ఉంది. రాబోతున్నటువంటి ఈ రోజుల్లో ముఖ్యంగా చెప్పాలంటే డిసెంబర్ 28, 29, 30 మీ విధిలో ఒక పెద్ద మలుపుననేది తీసుకురాబోతుంది. మీరు గతంలో ఎంత బాధపడ్డారో, ఎంత మౌనంగా భరించారో, ఎన్ని కష్టాలను భరించారో, చెప్పుకోలేనంత బాధ ఎంత ఉందో అవన్నీ కూడా గ్రహాలు గమనించాయి, అలాగే భగవంతుడు గమనించారు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు దయచేసి తొందరపడకండి. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకండి. ప్రశాంతంగా కూర్చొని మీ మనసును పూర్తిగా ఈ మాటల మీద లగ్నం చేయండి. మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రకాల ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నారు. నేను తప్పు చేశానా? నా కర్మ ఇంతేనా? ఎందుకు నా జీవితం ఇలా ఆగిపోయింది? ఎంత కష్టపడ్డాను, ఫలితం రాలేదు? ఎంత నిజంగా ఉన్నాను, నమ్మకం దక్కలేదు? ఎంత ప్రేమ ఇచ్చినా కానీ ప్రతిఫలం అనేది నాకు దక్కలేదు అంటూ అనుకుంటూ ఉన్నారు. అయితే ఇది మీ తప్పు కాదండి, ఇది గ్రహాల పరీక్ష. అంటే ఈ రాశి వారికి శని భగవానుడు చాలా కాలంగా ఒక గట్టి పరీక్షలు పెడుతున్నాడు. మీ ఓర్పును, మీ సహనాన్ని, మీ నిజాయితీని, మీ త్యాగాన్ని అన్నింటినీ కూడా తూకం వేశాడు. మీరు ఒంటరిగా ఏడ్చినటువంటి రాత్రులు ఎన్నో ఉన్నాయి. ఎవరికీ చెప్పుకోలేని బాధలున్నాయి. మీ కన్నీళ్లు మీకే కనిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా మీరు తప్పుడు మార్గంలో ఎక్కడా కూడా నడవలేదు. అందుకే ఇప్పుడు మీ విధిరాత మారబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క అంటే మీపై ఉన్నటువంటి మంగళకరమైనటువంటి గ్రహం అనేది మీ రాశిలో ఎంటర్ కాబోతుంది. ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచినటువంటి శక్తి బలహీనమవుతుంది. ఇంతకాలం మిమ్మల్ని తక్కువ చూసిన వారు నిశ్శబ్దం అయిపోతారు. మీ మీద నమ్మకం లేని వారే మీ దగ్గరకు వస్తారు. అలాగే మీకేంటంటే ఒక్కసారిగా లక్కీగా అంటే ఒక అదృష్టం అనేది రాబోతుందనే చెప్పుకోవచ్చు. మీరు భరించినటువంటి ప్రతి నొప్పికి సమాధానం రావడం, మీరు ఓడిపోయినట్లు అనుకున్నటువంటి ప్రతి క్షణం నిజానికి మీరు తయారవుతున్నటువంటి క్షణం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తుఫాన్ లాంటి వార్తలు ఎన్నో రకాలుగా మీ ముందుకు రాబోతున్నాయి. అయితే మిమ్మల్ని నాశనం చేసినటువంటి వ్యక్తులు కూడా నాశనం కాబోతున్నారు. అలాగే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం కూడా ఉంది. అంటే ఏంటంటే మీరు అతి మంచితనం వలన చాలా రకాల మనుషులను దూరం చేసుకున్నారు. అంతేకాకుండా అతి మంచితనం వలన అంటే మీరు చెయ్యనటువంటి తప్పులను కూడా నిందలు మోశారు. అంటే మీరు ఒకరికి సహాయం చేయబోయి అనవసరంగా ఇరుక్కున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. అయితే కొన్ని రకాలుగా మీరు కొంతమంది వ్యక్తులను నమ్మాలా వద్దా అనేటటువంటి ఆలోచనలో, సందిగ్ధంలో కూడా మునిగిపోయినటువంటి రోజులు ఉన్నాయి. అంటే ఏంటంటే మీరు మంచి చేసినా కూడా ఎదుటి వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారనమాట. అంటే నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా, వీరికి ఏదన్నా ఒక హెల్ప్ చేస్తే వీరు ఏదన్నా అంటే మన గురించి, అలాగే మన కుటుంబం గురించి ఏదైనా పాజిటివ్గా అనుకుంటారు. అలాగే మన వంశం కూడా ఒక సహాయం చేసిన, దానం చేసిన, ధర్మం చేసిన మనకు కూడా ఆ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కదా అనేటటువంటి విధంగా మీ ఆలోచన ఉంటుంది. కానీ ఎదుటి వ్యక్తులు ఏంటంటే ఎవరికి కావాలి వీడి సలహా, అసలు వీడు మనకు పర్టికులర్గా మనకి ఎందుకు ఈ సహాయం చేస్తున్నాడు, ఈ సలహా ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పి రాంగ్గా మిమ్మల్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు. అయితే మీరున్నటువంటి సిచ్యువేషన్ కానీ అలాగే మీ మనస్తత్వాన్ని కానీ ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. నా అనుకున్న వాళ్ళు చాలా రకాలుగా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇది నెగిటివ్ శక్తి కాదండి, ఇది మీపై కన్నేసినటువంటి అంటే కొంతమంది ఏంటంటే పర్టికులర్గా మిమ్మల్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలని చెప్పి కూర్చున్నటువంటి వారి సంఖ్య అన్నమాట.
అయితే అది కూడా ఏంటంటే మీకు ఎక్కువగా బాధను, మానసిక ప్రశాంతత లేకుండా చేసిందనమాట. అంటే ఎవరికైనా ఎలా ఉంటుందంటే మన అనుకున్న వాళ్ళు మనతో కొంచెం నెగిటివ్గా మాట్లాడడం, మనల్ని దూరం పెట్టడం, అలాగే మన గురించి తప్పుగా ప్రచారం చేయడం, ఇటువంటివి చేసినప్పుడు ఏంటంటే అసలు నిజంగా వీళ్ళతో నేను ఇన్ని రోజులు కూడా ఇంత ప్రేమగా మాట్లాడానా, ఇంత ఆప్యాయంగా మాట్లాడానా, అరే వీరికి సహాయం చేశానా అనవసరంగా అనేటటువంటి ఒక మానసిక పరమైనటువంటి ఒత్తిడి అనేది సహజంగా ప్రతి మానవుడికి కూడా కలుగుతుంది. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా అనుకున్న వాళ్ళే నానా రకాలుగా వీరిపై దుర్భాషలాడడం, వ్యతిరేకంగా ప్రచారం చేయడం, మిమ్మల్ని మీ అభివృద్ధిని చూడలేక మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, లేదంటే ప్రధానమైనటువంటి కొంతమంది నమ్మినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇలా మిమ్మల్ని నానా రకాలుగా మోసం చేయడం వలన ఏంటంటే మీకు అసలు ఎవరితో కూడా కలవకుండా ఇంట్లోనే ప్రశాంతంగా ఒక చోట ఒంటరిగా కూర్చొని ప్రశాంతంగా మీ జీవితాన్ని మీరు సంతోషంగా ఏదో ఉన్నంతలోనే మీ దగ్గర ఉన్నంతలోనే హ్యాపీగా గడిచిపోతే బాగుంటుందేమో, అసలు మనుషులకు దూరంగా ఉండి ఒంటరిగా జీవితాన్ని ఇలా హ్యాపీగా లీడ్ చేస్తే ఎంత బాగుండు అనేటటువంటి రకరకాల ఆలోచనలు మీకు ఎక్కువైపోయాయి. అలాగే సమాజంలో మీకు ఎదురైనటువంటి అవమానాలు జీవితంలో ఎన్నో చూశారు. అంటే మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైతే మీకు సహాయం చేసిన వాళ్ళను మీరు గమనించుకున్నారు, ఎవరైతే మిమ్మల్ని పక్కన పెట్టారో అటువంటి వ్యక్తులను కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. అయితే ఎక్కువ మంచి చేసినా కూడా చెడు ఎక్కువగా నేర్పినటువంటి గుణపాఠాలు అనేవి మీ జీవితంలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ రోజున మీరేంటంటే స్టాండర్డ్గా నిలబడ్డారంటే ఇవాళ రోజున మీకు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మీకు గుండె ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మీకు సమస్యల సంఖ్య ఆ భగవంతుడు శని భగవానుడి యొక్క ఆశీర్వాదం వలన, శని యొక్క అనుగ్రహం వలన మీకు సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. మీరు కష్టాలు పడ్డంత వరకు కూడా ఎక్కువగా మీరు ఎన్ని కష్టాలు పడినా కూడా భగవంతుడు ఎప్పుడు మీకు చెయ్యందించి పైకి లేపుతూనే ఉన్నాడు. అయితే ఇక కష్టాలు పడింది చాలండి, మీ జీవితంలో ఇప్పటి నుండి మంచి వార్తలు ఎక్కువగా మీరు వినబోతున్నారనేటటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇక సమస్యలు రావని కాదండి అర్థము, సమస్యలు వస్తాయి. అంటే మానవుడిగా పుట్టినటువంటి తర్వాత భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా కష్టం నష్టం అనేవి ఎవరికీ కూడా లేకుండా ఉండవు. అయితే ఇంతటితో తుడిచిపెట్టుకుపోతాయి అనేటటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. అయితే కష్టాలు వస్తాయి, కానీ అంతకు మించి ఇప్పటి వరకు ఎక్కువగా అనుభవించినన్ని కష్టాలు అయితే ఎక్కువగా రావండి. అలాగే కాస్తో కోస్తో తప్పకుండా ఉంటాయి. కానీ మీకేంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం, శని భగవానుడి యొక్క ఆశీర్వాదం వలన సమస్యల సంఖ్య అనేది ఒక్కొక్కటిగా తగ్గుతూ వస్తాయి. అంటే ఇప్పుడు 1000 వచ్చాయనుకోండి, దేవుడి యొక్క ఆశీర్వాదం వలన 1000 కాస్త ఒక 10, 100 ఇటువంటి సమస్యలుగా అంకె తగ్గుతుందన్నమాట. ఇలా దాన్ని బట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇలా మీకు చాలా వరకు కూడా దైవానుగ్రహం అనేది దక్కబోతుంది. అలాగే మీ చేతితో దానాలు చేయడం, కాస్త ఆవు కనిపిస్తే ఏదైనా గోమాతగా తినిపించడం, గోమాత పూజ చేసుకోవడం, గోమాతను తాకి కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కాస్త ఆవుకి ఏదన్నా అరటి పండు పెట్టడం, బెల్లం, కొంచెం బియ్యం వేసి పెట్టడం, ఇటువంటివి అప్పుడప్పుడైనా కానీ మీకు కుదిరితే ఏదో ఒకటి 2 రోజులకు ఒకసారో లేదంటే ఎప్పుడైనా శుక్రవారం రోజు ఇలాంటివి చేసుకోండి. ఇటువంటివి చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు సోమవారం రోజు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం ఉంటే పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి శివాలయంలో పూజ చేయించుకోండి. శివుడు అభిషేక ప్రియుడు కదా, మనందరికీ తెలిసిందే. కాబట్టి ఒక చెంబడి నీళ్ళతో స్వామికి అభిషేకం చేసేసి నమస్కారం చేసుకొని విభూదిని నుదుటిన పెట్టుకోండి. ఇలా చేయడం వలన అలాగే మీ జీవితంలో ఎదుర్కోలేనటువంటి కష్టాల నుండి మీరు బయటపడిన వారు అవుతారు. అలాగే మీరు ఈ విధమైనటువంటి పనులు చేయడం వలన ఏదైనా దోషాలు, శాపాలు ఎవరి దృష్టి అయినా ఉన్నా కానీ అవి కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు చాలా చక్కగా కష్టపడి చదివిన వారు పోటీ పరీక్షల్లో మీ యొక్క కష్టానికి తగిన విధంగా మంచి మార్కులతో పాస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అది చూసి ఇంట్లో తల్లిదండ్రులు కూడా చాలా వరకు సంతోషపడడం అనేది జరుగుతుంది. అలాగే మీరు బిజినెస్ పరంగా ఏదైతే ఆ బిజినెస్లో మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు రాలేదని చెప్పి డిలామాలో ఉన్నారో అటువంటి వారికి కూడా బిజినెస్ పరంగా చక్కగా ఉంటుందండి. అలాగే చిన్న కూలీ పని చేసుకున్న వారికైనా కానీ ఈ రోజుల్లో మీకు బాగా కలిసి రావడానికి ఆస్కారం ఉంది. అయితే మీరు బాగా బిజీగా ఉంటారు. ఈ 3 రోజులు చాలా వరకు 90% బాగా బిజీగా ఉంటారు. అనుకోనటువంటి సమస్యలు వచ్చినా కానీ సమస్యల ప్రభావం అనేది తగ్గుముఖం పట్టి సంతోషంగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు, కానీ ఎప్పుడైనా కానీ మనిషికి ఉండవలసింది జీవితంలో ధైర్యం, నమ్మకం. కాబట్టి అవి ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని చేసినా, ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా కానీ
ఏది కూడా సమస్యలు కానీ మనుషులు కానీ ఎటువంటి సమస్యలైనా కానీ మనల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయలేం. ఇదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు జీవితంలో చాలా వరకు కూడా అనుభవాలు, మనుషులు నేర్పించినటువంటి పాఠాల వల్లే ఎక్కువగా మీరు మనుషులను చూసి ఫేస్ రీడింగ్ చేయగలిగినటువంటి శక్తి ఎక్కువ ఉంటుంది మీకు. కాబట్టి జనాలతో మీరు కాస్త తక్కువగా ఉండండి, అంటే తక్కువగా మాట్లాడండి, మాటలు ఎక్కువగా మాట్లాడద్దు, అతి చనువుగా ఉండద్దు. అతిగా మాట్లాడడం, అతి మంచితనానికి పోయి ఏదో సహాయం చేయాలని చెప్పి మీ తల మీద తెచ్చుకోవడం, ఇటువంటి సమస్యలో చిక్కుకోవద్దు. అలాగే ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళను ప్రతి పర్సనల్ విషయాలను కూడా మీకు సంబంధించినవి వారితో చెప్పుకోవద్దు. ఇప్పుడు ఇళ్లల్లో ఉన్న వాళ్ళకే కాసేపటికి మైండ్ అనేది ఎలా మారుతుందనేది తెలియనటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి మనం ప్రతిదీ బయట వాళ్ళకి చెప్పుకుంటే ఏంటంటే మనకి ఎప్పుడు ఏ విధమైనటువంటి చెడు వస్తుంది అనేటటువంటి విషయాల గురించి భయపడుతూ బ్రతకాలి. కాబట్టి మీకు నష్టం కలిగించే అవకాశాలు అటువంటి వ్యక్తులే ఎక్కువగా మీ చుట్టూ ఉన్నారు. కాబట్టి మీ బాధలు ఏదైనా ఉంటే భగవంతుడికి చెప్పుకోండి, అంతేగాని మనుషులకు మాత్రం ఎట్టి పరిస్థితిలో చెప్పుకోకండి. వాళ్ళు మనుషులే, అంటే మనము మనుషులమే, కానీ ఏ మనిషి కూడా ఎదుటి వ్యక్తి బాధను తీర్చలేడు. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రతి ఒక్క మాటను దృష్టిలో ఉంచుకోండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు భగవంతుడు చెప్పుకోవడానికి ప్రయత్నించండి. చేతనైతే ఎవరికైనా సహాయం చేయండి, స్వార్థంతో చేయకండి. అలాగే ఇవాళ కొంతమందికి ఏంటంటే డబ్బు రాగానే కొంచెం స్వార్థం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. గతంలో మనం ఎవరినైనా ఇబ్బందికి పెట్టినా, లేదంటే మనల్ని ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా, మనం ఎవరికైనా సహాయం చేసినా ఆ సహాయాన్ని వారు గుర్తుపెట్టుకోవడం లేదు. మనం ఏదైనా చిన్నపాటి ఇబ్బంది కలిగించేలా వారితో మాట్లాడినా, ప్రవర్తించినా అది గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మంచి చేసి మన నెత్తి మీదకి తెచ్చుకునే కంటే మనకు తగిన విధంగా మనం నెమ్మదిగా మన పని మనం చూసుకుంటూ వెళ్తే మనకు బాగుంటుందన్నమాట. అలాగే ఈ 3 రోజుల్లో మీకు కోపం ఉంటే కోపాన్ని కొంచెం తగ్గుముఖం పెట్టుకొని, మీకు శత్రువులుగా మారేటటువంటి వారు మీ మీద మరింత ఎక్కువగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి. అలాగే ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి 1.5 సంవత్సరాల పాటు చాలా రకాలుగా కొన్ని అనారోగ్య సమస్యలతో సతమతమైపోయే వాళ్ళు రాశివారు చాలామంది ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపకండి. అలాగే నిద్రలేమి, ఇంకా శారీరక పరంగా మీకు వచ్చేటటువంటి సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి. మీ చేతికి డబ్బు ఈ 3 రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే డబ్బులకు సంబంధించిన సమస్యలు, చాలా రకాలుగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి మనుషులు వాళ్ళకై వాళ్ళే తప్పు తెలుసుకొని మీ చేతికి డబ్బును కూడా అందించేటటువంటి అవకాశం ఉంది. అలాగే మధ్యతరగతి వారికి కావచ్చు, పేదవారికి కావచ్చు, లేదా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి కావచ్చు, ఈ 3 రోజుల్లో మీకు ఎటువంటి డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురుకావు. రాజకీయ పరంగా సినీ రంగానికి సంబంధించిన వారికి కానీ ఇలా ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు అనేవి ఎత్తుక్కుంటూ వస్తాయి. అలాగే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయంతో మీ జీవితం అనేది మరింత ఎక్కువగా ప్రకాశవంతంగా మారబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే సి అనే పేరుతో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు మీకు మీ జీవితంలో కొత్త మార్పులు తీసుకురాబోతున్నారు. వారి పరిచయం అలాగే వారి సలహాలు మీ జీవితానికి నాంది పలకబోతున్నాయి. రాబోయేటటువంటి నూతన సంవత్సరంలో వారి యొక్క పరిచయం అనేది మిమ్మల్ని మరింత ఎక్కువగా దృఢపరచబోతుంది. అలాగే వారితో మీ బంధం అనేది చాలా ఎక్కువగా డీప్గా వెళ్ళబోతుంది. అంటే అది ప్రేమ బంధం కావచ్చు, స్నేహ బంధం కావచ్చు, లేదంటే ఒక సోదరి వర్గానికి సంబంధించినటువంటి బంధంగా బలపడబోతుంది. ఇలా ఒక డీప్గా మీరు వారితో మూవ్ ఆన్ అవ్వబోతున్నారు. వారితో కలిసి చేసేటటువంటి ప్రయాణం మీ జీవితానికి మరింత ఎక్కువగా శుభప్రదంగా ఉండబోతుంది. మరి తెలుసుకున్నారు కదండి, ఈ 3 రోజుల్లో మీ జీవితం అనేది ఎలా ఉండబోతుంది, మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు, అలాగే మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవతారాధన చేసుకోవాలంటే మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. అలాగే మీకు ఏదైనా కానీ కొంచెం మనసు బాగోలేదనుకుంటే ఒక 10 నిమిషాలైనా కానీ, రోజు మొత్తం మీద కుదిరితే ఒక 10 నిమిషాలైనా కానీ భగవంతుడి సన్నిధిలో గడపడానికి ప్రయత్నించండి. అలాగే లక్ష్మీదేవి ఆరాధన, పరమేశ్వర ఆరాధన చేసుకోండి. విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలను పఠించడానికి ప్రయత్నించండి. లలితా సహస్రనామాలైనా పర్వాలేదు. అలాగే వీలుంటే మీరు తప్పకుండా గోమాతను పూజించుకోవడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఈ 3 రోజులు మీరు చేసుకోవాల్సినటువంటి పనులన్నీ కూడా చక్కగా చేసేసుకొని మీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఒక కొంత సమయాన్నైనా కానీ భగవంతుడికి సమయాన్ని కేటాయించేలాగా చూసుకోండి. మీకు ఏదైనా ప్రతికూలమైనటువంటి సమయంగా, లేదంటే మీకు భయంగా అనిపించినా కానీ ఆ భయం నుండి మీరు బయటపడడానికి భగవంతుడి యొక్క
అనుగ్రహం అలాగే భగవంతుడి యొక్క తోడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.